పెద్ద ప్రవక్త అయిన యెషయా వ్రాసిన యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. దేవుడు మనకిచ్చిన ఈ వచనాన్ని బట్టి దేవుని ఘనపరచుదుముగాక. రెండవ మాట, క్రొత్త నిబంధనలో నుండి మత్తయి రాసిన శుభవార్త, భక్తుడైన మత్తయి రాసిన సువార్త అని 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 2లో 10వ వచనం మనము 9వ వచనాన్ని చదువుకుంటే సహాయం. 9వ వచనం నేను చదువుతాను, 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ మాట ఇంగ్లీష్లో ది బో డౌన్ అండ్ వర్షిప్ హిమ్ అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం చదివిన 2 భాగాల్లో ఒక పేరు ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరి మొట్టమొదటి చదువుకున్న వచనంలోనికి వెళదాం. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రవచనాన్ని ఎందుకు అంటే 9వ అధ్యాయము మొదటి భాగమంతా మనం చదివితే మొదటి 2 వచనాలు ఆ యొక్క ఇశ్రాయేలు దేశము ఆనాటి కాలములో బహు శ్రమల పాలవుతూ ఉంది. అందుకని మొదటి వచనంలో మనం కనుక చదివితే, లేదా 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశం మీద వెలుగు ప్రకాశించును. అలాగే 3వ వచనం, నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కొత్త కాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకును వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఇలా చదువుకుంటూ పోతే ఏమండి, 4వ వచనం, యుద్ధపు సందడి చేయు యోధులందరూ జోళ్లను, రక్తములో పొరలింపబడు వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. 5వ వచనం, అంటే ఆ దినాల్లో యూదా దేశం బహు శ్రమల పాలవుతుంది. యూదులు దేవుని మరచి వారు అన్యుల చేతికి చిక్కి వారు చాలా శ్రమల పాలవుతూ ఉన్నారు. దేశం బలాత్కారముతో నిండి ఉంది. అటువంటి సమయంలో వారందరికీ ఒక ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. ఏమిటా ప్రవచనం అంటే, మీరంతా సంతోషిస్తారు, మీరందరికీ ఆనందము కలుగుతుంది. ఎందుకనగా ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు
అనుగ్రహించబడెను. ఏమండి, ఇది ఎప్పటి సంగతి? ఎప్పుడు జరిగింది ఇది? అప్పటికి జరిగిందా? యెషయా ప్రవక్త ఎలా చెప్తున్నాడు? జరిగినట్టుగానే చెప్తున్నాడు కదండి. మనకు శిశువు పుడుతుంది అనలేదు, పుడతాడు అనలేదు, పుట్టొచ్చు అనలేదు. ఏమన్నాడండి? పుట్టెను అన్నాడు. ఇది జరిగిపోయిన మాటేనా కాదా? ఏమండి, అయిపోయింది, పుట్టినట్టే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి అప్పటికి ఇంకా జరగల. అది జరగడానికి ఇంకా 700 సంవత్సరాల కాలము ఉంది. అప్పటికి ఇంకా 700 సంవత్సరాల కాలము ఇంకా ఉంది. దానికి ముందే ఇతడు దర్శనంలో చూస్తూ ఏమండి ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనకు శిశువు పుట్టాడు, పుట్టినట్టే అతనికి కనబడుతుంది, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే ఆయన వచ్చేసినట్టుగానే అతనికి కనబడుతుంది. నిజమే ప్రియులారా, ఇది జరిగింది ఎప్పుడు? ఏమండి, ఇది జరిగింది ఎప్పుడు? యెషయా ప్రవచనం చెప్పిన 700 సంవత్సరాల తర్వాత కదండి. నిజమే. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి 700 ఏళ్ల పైన, ఏమండి ఖచ్చితంగా లెక్క చెప్పలేం, కానీ 750 లేదా 70 సంవత్సరాల ముందే యెషయా ఈ ప్రవచనాన్ని చెప్పాడు అని బైబిల్ పండితులు చెప్తారు. అయితే అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇది జరిగినట్టుగానే చూస్తున్నాడు. నిజమే. ఏమండి, ఆయన్ని చూస్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? రండి వాక్యంలోనికి వెళ్దాం. సంఖ్యా పుస్తకం, సంఖ్యాకాండం అండి, 24వ అధ్యాయము. సంఖ్యాకాండం 24వ అధ్యాయము. బిలాము ప్రవక్త చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? 17వ వచనం. ఏమండి, 17వ వచనం, 24లో 17, పాత నిబంధన 133 పేజీ. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు ఏం చేస్తున్నాడంట? ఏమండి, ఆయన చూస్తున్నా ఏం చేస్తున్నాడంట? ఆల్రెడీ చూస్తున్నాడు ఆయన్ని. ఎవరిని చూస్తున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో ఉదయించే నక్షత్రాన్ని ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? కళ్ళారా చూస్తున్నాడు. బా, ఎంత ధన్యులు అండి ప్రవక్తలు. పుట్టబో ప్రభువును వారు అప్పుడే దేవుని దర్శనము ద్వారా కండారా చూశారు. నిజమే, ఆయన పుట్టబోతున్నాడు. ఏమండి, బిలాము ప్రవక్త ఒకటి చెప్తే యెషయా ప్రవక్త 2 చెప్పాడు. బిలాము ప్రవక్త కొన్ని వేల సంవత్సరాలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? యాకోబులో నక్షత్రము ఉదయిస్తాడు. యాకోబులో ఎవరు పుడతారట? నక్షత్రం పుడతారట. అంటే యాకోబు అంటే యాకోబు వంశములో నక్షత్రము. నక్షత్రం అంటే వెలుగైన వాడు, వెలుగైన వాడు. నక్షత్రము అంటే స్టార్ మీన్స్ ఏమండి? ద ట్రూ లైట్. అవునా? ఎందుకంటే గ్రహాలన్నిటిలో కల్లా సిసలైంది ఏది చెప్పండి? సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం. ఎందుకు అంటే నక్షత్రం అనేది స్వయం ప్రకాశము కలిగినది, స్వయంగా ప్రకాశించేది. మరి చంద్రుడు, సూర్యుడు వెలుగును తీసుకొని తిరిగి ఏం చేస్తుందండి? ప్రతిబింబింప చేస్తుంది. దీపం వెలిగించామనుకోండి, అద్దం మీద దీపం పెడితే ఏమైంది? వెలుగు తిరిగి వస్తుంది, రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. అలాగే చంద్రుడిలో వెలుగు ఉండదు, అతను ఆ వెలుగును గ్రహించి తిరిగి ఇస్తాడు. కానీ నిజమైన వెలుగు ఎవరు? సూర్యుడు కదండి. అందుకనే సూర్యుడు ఒక నక్షత్రం. అవును, ఆ నక్షత్రం పేరే ఏమండి? దేవుడు. ఏమండి? దేవుడు. ఆ నక్షత్రమే వెలుగు, వెలుగయ్యున్న దేవుడు. అందుకే యోహాను భక్తుడు ఏమన్నాడండి? దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్.
నిజమే ప్రియులారా. ఇప్పుడు యెషయా దగ్గరికి వచ్చాము. యెషయాను ప్రారంభించాం కాబట్టి యెషయా గారు 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. అంతటితో ఆగాడా? అల్లా. మళ్ళీ ఏం చెప్పాడు? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. 2 మాటలు చెప్పాడు. ఒకటి శిశువు, 2 కుమారుడు. ఎవరైనా ఎవరి శిశువు, ఎవరి కుమారుడు? కొంతమంది బైబిల్ పండితులు ఏం చేస్తారంటే, ఆ కాలంలో యెషయా గారి భార్య ప్రసవ వేదన పడుతుంది, ఆయన కుమారుడు పుట్టాడు. ఒకవేళ యెషయా గారి కుమారుని గురించి చెప్పుండొచ్చేమో అని అపోహపడకండి అన్నాడు. ఎందుకంటే ఈ ప్రవచనము యెషయా గారి కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? మనకు. ఎవరి శిశువు? మనకు, మనందరికీ. ఏమండి? ఎ చైల్డ్ బోర్న్ అంటూ ప్రాలస్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే మనుషులు అందరి కోసం ఏమండి ఒక శిశువు పుట్టేట. మనుషులందరి కోసం ఒక కుమారుడు అనుగ్రహించబడ్డట. కాబట్టి ఇంతకీ ఆ శిశువు ఎవరు అనేది మనం వెతకాలి. ఆ శిశువు ఎవరు అని ఆలోచన చేస్తే, శిశువు అనే మాట ఇంగ్లీష్లో చైల్డ్. చైల్డ్ అనే మాట మనకు అర్థమయ్యే భాష ఏంటంటే, శిశువు సంతోషమునిచ్చువాడు. ఏమిస్తాడు చెప్పండి? సంతోషం ఇస్తాడు. నిజమే. ఏమండి? తండ్రి పొద్దుస్తమానం బహుగా చాకరీ చేస్తాడు. ఏమండి? బండలు మోస్తాడు, కొండలు మగలు కొడతాడు. వింత చాకరీ చేసి ఒళ్ళంతా అలసిపోయి పెందలక్కడ ఇంటికి వెళ్ళాలి అంటాడు. అలసిపోయావు కదా, కాసేపు అట్ట కూర్చో, కాస్త కాఫీ తాగు, కాస్త నీళ్లు తాగు అంటే, లేదు లేదు ఇంటికి వెళ్ళాలి. ఎందుకయ్యా అంటే, మా పిల్లోడినే చూడాలి. ఎవరున్నారు చెప్పండి ఇంటికాడ? పిల్లోడు ఉన్నాడు, శిశువు ఉన్నాడు. ఆయన చూస్తే ఏమైంది చెప్పండి? చేసిన కష్టమంతా చేసిన కష్టమంతా మరుపునకు వస్తుంది బిడ్డను చూడగానే. నిజమే ప్రియులారా. 9 నెలలు మోసింది తల్లి. ఏమండి? 9 నెలలు ఎట్ట మోస్తుంది? సంతోషంగానా దుఃఖంగానా? మొదటి నెల సంతోషంగా ఉంటుంది. 2వ నెల ఏమనిపిస్తుంది? అబ్బో నేను కూడా తల్లిని అవుతున్నానే అనిపిస్తుంది. 3వ నెల కానించి ఈ బాధ ఎందుకు అబ్బా అనిపించింది కదండి. ఎందుకని? అప్పటి వరకు ఉన్న శరీర క్రియలు ఏమవుతాయి? మారిపోతాయి. ఊపిరి తీసుకోవడానికి వల్ల కాదు, ప్రశాంతం కూర్చోడానికి వల్ల కాదు. కూర్చుంటే బాధ, నుంచుంటే బాధ, లోపల ఉన్నాడు ఎగిసెగిసి తంతా ఉంటే ఎంత నొప్పో కదండి. ఇన్ని నొప్పులు పడుతూ ఆమె అనుకుంటుంది, ఈ బాధ ఆడబడదాంలే అనుకుంటుంది. ఆఖరణ ఆడిని కనేటప్పుడు ఏమనుకుంటుంది చెప్పండి? ఇక బుద్ధి ఉంటే ఇక మరలా ఏం కాకూడదు, నేను గర్భవతిని కాకూడదు అనుకుంటుందట. ఎందుకని? ఆ బాధ తట్టుకోలేక. నిజమే ప్రియులారా. అంత బాధపడ్డామా ఏమండి తన రక్తాన్ని ధారబోసి కొడుకును కన్నప్పుడు కొడుకును ఏం చేస్తారు చెప్పండి? ఇంత బాధపడి కన్నావు, నిన్ను బాధ పెట్టాడు, తీసి బయట బారేద్దాము అని అంటే ఏమంటుంది చెప్పండి? బహుగా కోప్పడింది. ఎందుకు చెప్పండి? అంత బాధను మర్చిపోయి ఆ బిడ్డను చూడగానే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? సంతోషపడుద్ది. అంత బాధ ఏం చేసి చెప్పండి? మర్చిపోయిద్ది. బాధను మరిపించేవాడు, దుఃఖమును తప్పించేవాడు, దుఃఖమును సంతోషముగా మార్చేవాడు. రండి యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ఆయనే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ఆయనే అంటున్నాడు, ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అని అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి. యెషయా పుస్తకం 61వ అధ్యాయము 3వ వాక్యం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు
ఆయన నన్ను పంపినాడు. ఎందుకంట చెప్పండి, ఎందుకు? సియోనులో అంటే ఇశ్రాయేలు దేశములో, సియోనులో దుఃఖించు వారికి ఏం కలిగించాలంట? సంతోషం కలిగించాలి, ఉల్లాసము కలిగించాలి. అంటే శిశువు సంతోషం ఇచ్చువాడు. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజలు తమ కష్టము నుండి విముక్తి పొంది కన్నీరు తుడిచి సంతోషమిచ్చువాడి కొరకు ఎదురు చూచారు. ఏమండి? ఎదురు చూచారు. ఏమండి? వేద ఋషులు కూడా ఆశతో ప్రార్థన చేశారు. ఏమని? పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల. పాపంలో పుట్టాం, పాపంలోనే నరకానికి వెళుతున్నాం, మా దుఃఖం తీసేసి మాకు శరణము దయచేయవయ్యా అని వేడుకున్నాడు. కాబట్టి వారందరి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేయడానికి ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఇంతకీ ఎవరైనా శిశువుగా పుట్టిన ఈయన ఎవరు? రండి, లూకా వ్రాసిన సువార్త అండి. లూకా వ్రాసిన సువార్త త్వరగా మనం వెళదాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయము 35వ వచనం. మరి మంది నేను పురుషుని ఎరగని దాననే ఇది నాకెలాగూ జరుగును అని చెప్పినప్పుడు దేవదూత చెప్తున్నారు. ఏమని? దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఈ పుట్టే ఆయన ఎవరట? చెప్పండి, ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. కాబట్టి కుమారత్వంలోని గొప్ప తత్వం, దేవుడే కుమారుడుగా ఈ లోకంలో పుడుతున్నాడు. ఎలా పుడుతున్నాడండి? శిశువుగా పుడుతున్నాడు. పుట్టాయన ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు అనగా దేవుడే. ఏమండి? దేవుడే. రెండవది ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? దేవుడే పుట్టబోవు శిశువు ఎటువంటి వాడట? పరిశుద్ధుడు. హి వాస్ హోలీ. ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. శిశువు దేవుని కుమారుడు మొదటిగా. 2, శిశువు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు, దేవుని కుమారుడైన వాడు ఏమండి ఈ లోకంలో పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు చెప్పండి? ఎవరి కోసం పుట్టాడు? వాక్యంలో ఉంది. దేవుని యొక్క దూత చెప్తున్నారు. రండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట మీరు చూస్తారు. ఎవరు చెప్పండి? ఎవరి కోసం పుట్టాడు ఆయన? ఏమండి? దేవుని కుమారుడైన శిశువు, పరిశుద్ధుడైన శిశువు ఎవరి కోసం పుట్టాడు? ఈయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ మాట గమనించండి. దేవుని దూత అంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎవరి కోసం పుట్టాడు? ఎవరితో చెప్తున్నాడు? గొల్లలతో చెప్తున్నాడు. గొల్లలు అంటే ఎవరు? సర్వ మానవాళికి సాదృశ్యమైన వారు. అందుకనే ఏమండి యెషయా ప్రవక్త అంటున్నాడు, ఎలయనగా మనకు ఎవరు పుట్టారట? శిశువు. మనకంటే మనుషులందరికీ. ఎవరి కోసం పుట్టాడంటే మనుషులందరి కోసం పుట్టాడు. మనుషులందరి కోసం పుట్టిన శిశువు ఈయన. ఏమండి? ఆయన దేవుని కుమారుడు, 2 పరిశుద్ధుడైన వాడు, మనుషులందరి కొరకు పుట్టినవాడు. ఎక్కడ పుట్టాడు? ఏమండి? ఎక్కడ పుట్టాడు? రండి,
వాక్యంలోనికి వెళదాం. చూడండి, వాక్యంలోనికి వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పండబెట్టెను. ఎక్కడ పుట్టాట చెప్పండి? దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, మనుషులందరి కోసం పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? రాజుగారి ఇంట్లో పుట్ల. జ్ఞానులు అనుకున్నారు, ఏమండి, నక్షత్రము యాకోబులో ఉదయించును గనుక, అంటే యాకోబు ఇశ్రాయేలు దేశములో మహారాజు గారి ఇంట్లో పుడతాడు అనుకొని జ్ఞానులు ఏం చేశారండి? ఏమండి, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశపు రాజు హేరోదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడండి అన్నాడు. లేదయ్యా, మా ఇంట్లో పుట్టలేదే. అదేంటిది? రాజు కదా, రాజు ఇంట్లో పుట్టాలి కదా, మరి ఎక్కడబ్బా అని వాళ్ళు ఆలోచన చేశారు. ఏమండి, వాళ్ళ ఆలోచనకు విరుద్ధంగా ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పండి? ఏమండి, పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో అంటే ఏమండి, దాని అర్థం ఏమి? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే చెప్పాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. నా జనులైన ఇశ్రాయేలుకి ఏం లేదంట? తెలివి లేదంటే ఎద్దుల కంటే గాడిదల కంటే ఇంకా సంట కదండి. అంటే మానవులు పశుప్రాయులు. అర్థమైందండి? పశుప్రాయులు, పశుత్వము కలిగిన వారు. పశువుకు మంచి లేదు, చెడ్డ లేదు, వావి లేదు, వరస లేదు, పద్ధతి లేదు, విధానం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. నేడు లోకంలో మానవులకి ఏం లేదు? అదే లేదు కదండి. పేరుకు మనుషులే కానీ మానవత్వం లేకుండా బ్రతుకుతున్న మానవాళి కొరకు ఆ పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఆయన పుట్టాడు. ఆ పశువుల పాక ఏంటంట? భక్తుడు రాశాడు, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఏమండి? ఒలీవల తోట. అంటే మా ఇంట్లో పుట్టాడు. మా ఇల్లు ఆడది పశువుల పాక. పశువుల పాక లాంటి మానవ జాతి మధ్యలో పుట్టాడు ఆయన. మానవుల కొరకై పశువుల వంటి మనస్తత్వము కలిగిన మనుషుల మధ్య పుట్టాడు. ఏమండి, పశువుల తొట్టిలో పడుకున్నట్ట. ఆ శిశువు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. పశువుల తొట్టిలో పడుకున్నట్ట. పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పశువుల తొట్టి దగ్గరికి ఎప్పుడన్నా పోయి, ఏమండి, ఇంతకుముందు చెప్పా, మా మామగారు నా పెళ్ళైన కొత్తలో విచిత్రంగా చూసేవాడు నేను. ఆయన మంచం ఎక్కడ వేసుకున్నాడు అంటే పశువుల తొట్ల దగ్గర వేసుకునేవాడు. పశువులు ఎక్కడైతే కట్టేస్తారో అక్కడే పడుకుంటాడు. ఎందుకంటే అవేంటో ఆయనకి ఇష్టమట. నిజమే. పోనీ మీరు పడుకుంటారు అక్కడ? పడుకోలేరు. ఎందుకు చెప్పండి? వాసన వస్తుంటుంది, ఈగలు తోలుతుంటాయి, దోమలు వస్తుంటాయి, వికారంగా అనిపిస్తుంది, పుల్లటి వాసన. ఏమండి, ఆ పశువుల దగ్గర కూడా వికారంగా ఉంటుంది. ఉండగలమా? ఉండలేము. కానీ ఈయన ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాటికంటే మనకంటే అవే నయం. మనం ఎట్టంటే వాళ్ళం? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యంలో ఉంది, నరుని హృదయము ఎటువంటిదట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడేడి? ఏమండి, పశువుల తొట్టి కంటే నీచమైన హృదయాలు కలిగిన వారం మనం. ఏమండి, లోపల నుండి మార్కు 7:21 మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ వాని హృదయంలో నుంచి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రము చేస్తున్నాయి. అటువంటి అపవిత్రమైన మానవ హృదయము వంటి తొట్టిలో ఆయన పడుకున్నాడు. ఏమయ్యా, ఎందుకు పడుకున్నావు అంటే ఒక్క మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయుదము.
తొట్టులో భోజనం చేస్తారా? ఎందుకంటే అక్కడ ఆయన తలుపు కొడుతుంది. ఏ తలుపు చెప్పండి? హృదయపు తలుపు. ప్రతి మనిషి హృదయం తెరవాలనేది ఆయన ఉద్దేశం. ఆ హృదయం ఎట్లాంటిది? పశువుల తొట్టు లాంటిది. ఏమండి? చెడిపోయిన హృదయం. ఆ చెడిపోయిన హృదయంలో ఆయన పడుకొని ఏం చేస్తాడట? మనుషులతో కూడా భోజనము చేస్తాడు. ఎలా చేస్తావయ్యా? ఎలా చేస్తావు అంటే, ఆ తొట్టిని నేను ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఎందుకని చూడండి, ఇప్పుడు ఆ తొట్టిలో పండుకున్న శిశువు ఎలా ఉన్నాడండి? మనం ఇదివరకే చదివాం. ఏమండి? 10వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. తొట్టిలో పడుకున్నాడు. రెండవది ఏం చుట్టుకున్నాడండి? ఏమండి? పొత్తిగుడ్డలు. పొత్తిగుడ్డలు అంటే ఏమ్మా? ఆడపిల్లలు బాగా చెప్పగలరు. పొత్తిగుడ్డలు అంటే వాడుక భాషలో చెప్పాలంటే మైల గుడ్డలు. అవునండి? ప్రత్యేకంగా సిద్ధపరుస్తారు. అవి పురటాలకి ఏం కావాలి చెప్పండి? మైల బట్టలు కావాలి. ఇక వాటిని పారేసేది, తీసుకొచ్చి దవ్వుకుంటుందా? ఉండదు. ఎందుకంటే అవి అంటే అవి పనికి మాలినవి, అంటే మహిళతో కూడినవి. నిజమే, మానవ జీవితము. ఎందుకంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, లేదా 8వ వచనం, ఏమండి? ఆమె ధరించుకుంటకు ప్రకాశమానమును నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియ. వస్త్రాలు క్రియలను చూపిస్తున్నాయి. కాబట్టి ఆ పొత్తి గుడ్డలు మానవుల క్రియలు. ఏమండి? మానవుల క్రియలు ఎటువంటివి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చదువుతాం. ఏమండి? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇప్పుడు ఆ పత్తిగుడ్డలు, శిశువుకు పొత్తిగుడ్డలు, మైల బట్టలు చుడతారా? చుట్టడం న్యాయమేనా? పోనీ ఒప్పుకుంటామా? ఏం చేస్తాం చెప్పండి? స్పెషల్ క్లాత్లు కొనుక్కొస్తాం మంచి. ఏమండి? రాపిడి పడకూడదు. ఏమండి? బ్యాక్టీరియా రాకూడదు, శుభ్రంగా ఉండాలి. మైల బట్టలో బ్యాక్టీరియా రాకుండా ఉంటుందా? ఆ మైల బట్టలే కట్టుకున్నాడట ఆ చిన్ని శిశువు. ఎవరైనా చెప్పండి, ఎవరండి అయినా? ఏమండి? పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఇంకా ఎటువంటి వాడు? ధవళవర్ణుడ రత్నవర్ణుడ సాత్యరూపి అన్నబడువాడా. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సాత్యరూపి అన్నబడువాడా. నన్ను రక్షించిన రక్షకుడా నాథనీవే శరణం. నన్ను రక్షించిన రక్షకుడా నాథనీవే శరణం. స్తోత్రించుము నిన్ను సాత్యముతో. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఆయన ఏమండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కెరూబులు చెరాబులు అంటున్నారు. 24 పెద్దల దూతగణం అందరూ స్తుతిస్తున్నారు. ఏమని? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అయ్యో, పరిశుద్ధుడైన వాడు మైల బట్టలు చుట్టుకున్నాడు. ఏమిటి మైల బట్టలు అంటే? మన పాపపు క్రియలు, మనందరి దోషములు. ఏమండి? మన పాపముల కొరకై ఆయన సిలువ వేయబడ్డాడు. నిజమే, మనందరి పాపాలు ఆయన మీద పొత్తి గుడ్డలుగా చుట్టబడ్డాయి. అవి ఆయన కప్పుకున్నాడు. ఎందుకు కప్పుకున్నాడయ్యా అంటే, మనందరి నేరాలు దోషాలు ఆయన మీద వేసుకున్నాడు. పిల్లలతో అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు ఏ నేరం నాకు కనబట్టలేదు, వీళ్ళు అన్యాయంగా నా మీద నింద మోపుతున్నారు, ఒక్క మాట చెప్పవయ్యా అంటే ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఏమండి? ఎందుకని?
ఆయన ఇష్టపడ్డాడు. మనందరి తప్పులు ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనందరి దోషాలు ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. శిశువైన ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? శిశువైన ఆయన ఎలా ఉన్నాడు? గొర్రెల కాపర్లకు దేవదూత చెప్పినప్పుడు పరిగెత్తుకొని వచ్చారట, చూశాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు ఎలా ఉన్నాడండి? మైల బట్టల మధ్య ఎలా ఉన్నాడు? ఆయన మెరిసిపోతున్నాడు. ఎటువంటి వాడైనా ధవళవర్ణుడు, రత్నవర్ణుడు కదా, నక్షత్రము వంటి వెలుగైన వాడు కదా. ఆ పొత్తి గుడ్డల్లో ఆయన మెరిసిపోతున్నాడు. చూశారు, వారు సాగిలపడ్డారు, నమస్కారము చేశారు. ఏమండి? చూసిన వారు ఏం చేశారండి? సాగిలపడి నమస్కారము చేశారు. వారు ఆశ్చర్యపడ్డాడు. ఈ శిశువు ఎలా ఉన్నాడు చండి? వెలిగిపోతున్న శిశువు. నిజమే ప్రియులారా, వెలిగిపోతున్న శిశువు. మానవుల పాపాలను తన మీద వేసుకున్న శిశువు. ఇంకా అండి, ఈ యొక్క ప్రియులారా జ్ఞానులు ఏం చేశారండి? రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, తెలీదయ్యా, మీరు కనుక్కొని నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన ఆరాధిస్తాను అన్నారు. ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని తూర్పు దేశం నుండి తీసుకొచ్చిన నక్షత్రము నిలబడి, ఎర్రి మొక్కల్లారా, నేను మిమ్మల్ని తీసుకొచ్చి మీరు పోయి ఏ రోజు దగ్గరికి పోయారే, ఎర్రి మొక్కల్లారా, రండి ఆయన దగ్గరికి తీసుకెళ్తానని పోతున్నారు. ఇంకెంత పెద్ద బిల్డింగో, ఇంకెంత ఏసీ రూములో, ఇంకెంత ఏసీ బిల్డింగ్లో ఉన్నాడో, ఏ పెద్ద హాస్పిటల్లో ఉన్నాడో అనుకుని పోతున్నారు వాళ్ళు. వెళ్ళేటప్పటికి ఆ నక్షత్రం ఎక్కడికి ఆగిందండి? ఒక పాక మీద ఆగింది. ఏమా ఎక్కడ? ఒక పాక. ఆయన రాజుగారి బిల్డింగ్లో లేడు, రాజుగారి కోటలో లేడు. ఎక్కడున్నాడు? ఏమండి? ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న ఇంటి మీదికి వచ్చి నిలిచెను. ఇట్ వాజ్ హట్. ఏమండి? ఒక పాకలోనికి వచ్చారు. పాకలోనికి వచ్చి ఏం చూశారండి? యోసేపును, తల్లి అయిన మరియను, ఆ శిశువును చూశారు. ఆ శిశువును చూసినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన వారు ఏం విన్నారు? నక్షత్రము. ఆ నక్షత్రం ఇప్పుడు వాళ్ళ కళ్ళకు కనపడుతుంది. పాకలో ఉన్న శిశువు. ఏమండి? పాకలో ఉన్న శిశువు. రాజు మందిరంలో లేడైనా పాకలో ఉన్నాడు. ఈ పాక మన బ్రతుకులే. ఏమండి? రాజుల ఇంట్లో లేడు ఆయన. ఆయన రాజు, మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజుల ఇంట్లోకి పుట్టాలని ఇష్టపడలే. ఎక్కడ పుట్టాడు చెప్పండి? దరిద్రులమైన మనతో ఉన్నాడు ఆయన. ఏమండి? ఆ పశువుల పాకలో ఉన్నాడు. ఏమండి? పశువుల తొట్టిలో పండుకున్నాడు. ఏమండి? ఆ యొక్క పొత్తిగుడ్డలు చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆ చూసిన వాళ్ళందరూ కూడా జ్ఞానులు, గొర్రెల కాపర్లు అందరూ ఏం చేస్తున్నారు? ఏమండి? వారు సాగిలపడ్డారు. ఎక్కడ సాగిలపడ్డారు? పశువుల తొట్టిలో. దేని ముందర సాగిలపడ్డారు? పశువుల తొట్టి ముందర. ఏమండి? వారు సాగిలపడి ఏమండి ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లా. ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాల. జ్ఞానులే, వాళ్ళ జ్ఞానానికి మించిన దేవుడు ఆయన. ఏమండి? ప్రభు జ్ఞానవంతుడు. నిజమే. అందుకని వాళ్ళు ఏం చేశారు? తమ పెట్టెలను విప్పి, ఏమండి? పెట్టెలను విప్పి, పెట్టెలంటే హృదయాలు, పెట్టెలను విప్పి వరుసగా తీస్తున్నారు. ఏం చేస్తున్నారు? బంగారము దైవత్వానికి సూచన. ఈ శిశువు దేవుడు, బంగారము దైవత్వానికి సూచన. రెండవది ఏంటి చెప్పండి? సాంబ్రాణి స్తుతికి సూచన, సువాసన. ఏమండి? స్తుతికి సూచన. ఈయన స్తుతింపబడువాడు. మూడవది ఏంటి చెప్పండి? బోళము ఆయన మరణ పునరుద్ధానానికి సూచన. బోళము అనేది చనిపోయిన వారిని భద్రపరచడానికి యేసు దేహానికి కూడా పూసింది బోళమే. ఏమండి? అంతేకాదు గాయములను మాన్పు, ఆ యొక్క ఔషధం కూడా ఏంటి చెప్పండి? బోళమే. అది స్వస్థతకు సూచన,
మరణ పునరుద్ధానానికి సూచన. నిజమే, ఈయన దేవుడు, ఈయన స్తుతులకు పాత్రుడే, కానీ మరణించి తిరిగి లేవబోతున్నాడు. మనుషులందరి కొరకు వచ్చిన మహాదేవుడు అని అర్థం చేసుకొని వారు సాగిలపడి ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఏమ్మా, ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధన చేస్తున్నారు. నిజమే, నిజమే ప్రియులారా. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, గొప్ప దేవుడైన ఆయన మహామహత్యమును విడిచిపెట్టి ఎటువంటి వాడండి? భక్త పౌలు అన్నాడు, సమీపించరాని గొప్ప తేజస్సులో వసిస్తున్న దేవుడు. సౌలు ఆయన్ని చూసి కళ్ళు పోయి బోర్ల పడ్డాడు, అంటే చూడలేకపోయాడు. ఏమండి, మనుషులెవ్వరు చూడలేని మహత్యము కలిగిన వాడు ఒక శిశువుగా పుట్టాడు. ఎవరి కోసం? నీ కోసమే, నీ పాపమును తీసివేయట కోసమే, నీ పాపమును భరించట కోసమే, నీ కొరకు తన ప్రాణం పెట్టడం కోసమే, నీ కొరకు రక్తము చిందించడం కోసము ఆయన ఈ లోకంలో ఎలా పుట్టాడు? ఎలాగనగా మనకు శిశువు పుట్టాడు. బిహోల్డ్ ఎ చైల్డ్ బోర్న్ అంటు యు ఫర్ ఆల్ us. నిజమే, మనందరి కోసం మనకు ఒక శిశువు పుట్టాడు. ఎందుకంటే మనందరినీ సంతోషపెట్టడానికి. ఏమండి, మన కోసం పరిశుద్ధుడైన ఆయన, మన కోసం దేవుని కుమారుడైన ఆయన పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పండుకున్నాడు. ఏమండి, మన పాపపు మలిన వస్త్రాలు ధరించుకున్నాడు, పాపపు జీవితాల్లో నివసించడానికి ఇష్టపడ్డాడు. మన కోసం ప్రాణం ఇచ్చి సిలువలో మరణించి తిరిగి లేచి మనకు గొప్ప రక్షణ తెచ్చాడు. అందుకనే ఆయనకి ఏమని పేరు పెట్టారండి? చివరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త అని చూద్దాం. 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమునప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టింది. ఏమని పేరు పెట్టారు ఆయనకి? యేసు. యేసు అనగా రక్షకుడు. ఈ శిశువు ఎవరండి? మన కొరకు వచ్చిన రక్షకుడు. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పిన మాట గొప్ప మాట. శిశువు పుట్టాను, రక్షకుడు పుట్టాడు. మనుషులారా, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. సంతోషపడండి, ఆనందించండి. ఆయన మీ కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆరాధించండి, ఆయన పూజించండి. అందుకనే వారు సాగిలపడి నమస్కారము చేసి ఆయనను పూజించిరి. ఏం చేశారట? ది గో డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయన్ను ఆరాధించారు. నిజమే ప్రియులారా, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని జ్ఞానులు సాగిపడ్డారు. ఆయన గొప్ప కార్యములు చూచి గొల్లలు సాగిలపడ్డారు. ఆయన యొక్క వింత గొప్ప కార్యములు చూచి మరియమ్మ సాగిలపడింది, యోసేపు సాగిలపడ్డాడు. మరి నీవు నేను మన కొరకు పుట్టిన శిశువును సాగిలపడి ఆరాధించవలసిన అవసరం లేదంటావా? ఎందుకంటే నీవు నేను పాపినై ఉండగా నేను ఆ పాపం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు. మనల్ని రక్షించడానికి రక్షకుడిగా పుట్టాడు. ఆ రక్షకుడిని స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని మన పాపమును విడిచిపెట్టి ఆయన్ని ఆరాధించాలి. అటు కృప వాక్యమైన మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా ఆరాధనా ఆరాధనా